అర్థమైందా? ఇట్లా న్యాయం మాట్లాడొద్దు. వాడు అన్ని దేశాల్లో హిందువులు గుళ్ళు కట్టుకోవచ్చు, ఇస్కాన్లు పెట్టుకోవచ్చు, కానీ ఇండియాలో మాత్రం వాడు చేసే వివక్షని అదే అదే ఒరిస్సాలో జగన్నాథ రథయాత్ర చేస్తే ఆ యొక్క దళితులు పోయి ఆ యొక్క రథ చక్రాలను తిప్పాలి, ఇంత చెడ్డ వేసుకొని బట్టలు లేకుండా తిప్పాలి. అదే సావు ముందు డప్పు కొట్టాలి. ఆ గొల్లవాళ్ళు మాత్రమే పోయి వెంకటేశ్వర స్వామికి పాలు పోయాలి. అంటే ఈ వ్యవస్థని ఏమంటారు ఈ హైరార్కీని, అంటే ఒకడు పైన ఉండాలి ఒకడు కింద ఉండాలి, ఈ అంచెల వ్యవస్థని పెంచి పోషిస్తారు. అది ఆ వ్యవస్థ ఎల్లకాలం అట్లనే ఉండాలి, 1000 సంవత్సరాల నుంచి. నువ్వు నేను సమానం అంటే వాడికి నచ్చదు. నువ్వు డాక్టర్ కావుతావు, నేను డాక్టర్ కావుతా, నువ్వు పూజారి అవుతావు, నేను పూజారి అవుతా అంటే వాని ఆధిపత్యం పోతుంది. కాబట్టి నువ్వు ద్రోహివి, నువ్వు మూర్ఖుడివి, నువ్వు మా యొక్క వేదాలను అవమానిస్తున్నావు. ఇట్లా మాట్లాడతారు. మనం వివక్ష గురించే మాట్లాడుతున్నాం. వివక్ష లేనటువంటి వేదాలు రాయండి, మేము అప్రిషియేట్ చేస్తాం.